గురువులు నా కుడివైపు ఉన్న నా గురువులు, పరమ గురువులు, పరమేష్టి గురువులు, ధర్మము, జ్ఞానం ఇస్తున్న ప్రతి ఒక్క గురువులకి నా ఆత్మ ప్రణామాలు. నా ఎడం వైపు ఉన్న ఆ సర్వేశ్వరికి, మాతా అన్నపూర్ణేశ్వరికి, ప్రేమతత్వము, రక్షణము, మోక్షము ఇస్తున్న ఆ పరమేశ్వరికి నా ఆత్మ ప్రణామాలు. ఈ ఆత్మని పరమాత్మలో చేరుస్తున్న ఆ విఘ్నేశ్వరుడికి నమస్కరిస్తూ అన్ని విఘ్నాలు తొలగించమని కోరుకుంటూ, అలాగే నా చుట్టూ ఉన్న ఏంజల్స్కి, దివ్యాత్మలకి, మా ఆన్సెస్టర్స్ అందరికీ నా ఆత్మ ప్రణామాలు. ఆ, నాకు ఈ చక్కటి అవకాశం ఇస్తూ, ఆ, నా జ్ఞాన తత్వాన్ని మరింత పెంచుతూ నాకు ఎంతో ఎంకరేజ్ చేస్తున్న వంశీ కిరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ సత్సంగాన్ని నిర్వహిస్తున్న ఆ, సుకన్య మేడం గారికి, మణిమాల మేడం గారికి నా నమస్కరిస్తూ నా ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను. ఈ ఆ, క్లాస్ వింటున్న ప్రతి ఒక్కళ్ళ హృదయాలలోనూ ధర్మంని, ఆ, ప్రేమతత్వాన్ని పూర్తిగా ఉంచమని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. అలాగే వింటున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ముందడిగా మన ముందుగా మనము కిందటిసారి చేస్తూ ముందుగా మన కిందటిసారి క్లాస్లో మనము ఒకటి చెప్పుకున్నాము. ఏంటంటే మనం మన యొక్క మాస్టర్స్ ఏం చెప్పారో అది చెప్పుకున్నాం అనమాట. అది కొంచెం ఒక ఫాస్ట్గా చెప్పుకొని ముందరికి వెళ్దాం. అప్పుడు ఒకటి ఏంటి అంటే, బాబా గారు ఏం చెప్పారంటే, జీవితాన్ని సింపుల్గా ఉంచుకోండి, ఈజీగా చేసుకోండి, కాంప్లికేట్ చేయొద్దు. మీరు ఎలాగైతే మీరు కార్ని వేరే కార్ తోటి కొట్టకుండా మీరు ఇంటి నుంచి గమ్యానికి ఎలా అయితే వెళ్ళి వస్తారో అలాగే జీవితాన్ని కూడా అలా చేసుకోమని చెప్తున్నారు. ఆ, దానికి సీతారాముల వారు, మీరు ధర్మం పాటిస్తే మీకు మీకు కాన్ఫిడెన్స్ నేను ఇస్తాను, అలాగే ప్రతి ఒక్క సక్సెస్ నేను ఇస్తానని నమ్మబలుగుతున్నారు. అలాగే ఎంతో సహాయం కూడా వారి ద్వారా మనకు అందుతుంది. అలాగే రాధా మాధవులు కూడా మనకి ప్రేమతత్వాన్ని నింపుతూ ఆనందమయాన్ని చేయమంటున్నారు మన జీవితాన్ని. ఇది కిందటి క్లాస్లో మనం ఏమనుకున్నామంటే, నన్ను ఒకళ్ళు అడిగారనమాట. ధ్యానము కనుక ఆ, నిలబడకపోతే, ధ్యానాన్ని కనుక నిలబడకపోతే ఏ అంటే మొత్తం మన గంట సేపు ఉన్నప్పుడు మన ధ్యానం నిలబడకుండా ఉంటుంది. దానికి ఏంటి, ఏమైనా ఉందా అని అడిగారు ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్కి సమాధానంగా ముందర అది చెప్పుకుంది. అప్పుడు నెక్స్ట్ వెళ్దాము. దీనికి మన సీనియర్ గురువు రామకృష్ణ పరమహంస గారు ఒక స్టోరీ చెప్పారన్నమాట. ఆయన చుట్టూ ఎంతోమంది ఆ, విద్యార్థులు చేరుతారన్నమాట. మీరు ఆ, స్వామి వివేకానందకి ఎందుకండి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు? ఆయన మరి ఇంకా మిమ్మల్ని ఇంకా గురువుగా అంగీకరించలేదు కదా, ఆయన ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటే, అప్పుడు రామకృష్ణ పరమహంస గారు ఆ, వివేకానందుని పిలిచి, అప్పటికి ఆయన పేరు ఇంకా నరేంద్రుడే అనమాట, ఆయన్ని పిలిచి, నరేంద్ర నువ్వు ఎలాగా పడుకుంటావు అని అడుగుతారన్నమాట. అప్పుడు ఆ, నరేంద్రుడు ఏం చెప్తారంటే, ఏంటి అందరిలాగే నేను కూడా పడుకుంటాను, అదేమి ప్రశ్న, నేను అంటే కాదు చెప్పు, ఇంకా డీటెయిల్గా చెప్పు ఎలా పడుకుంటావు అంటే, ఆయన చెప్తారన్నమాట, ఆయన కనుబొమ్మల్ని మధ్యలో పెట్టి ఆజ్ఞాచక్రంలో చూసి పడుకుంటాను అని అంటారు. అంటే ఆ, అంటే అప్పుడు అది ఆయన యొక్క సమాధానం తన యొక్క శిష్యులకి చెప్పి, ఇతను జన్మతః పరిపూర్ణుడే, అతని గురువు కోసం వెతుకుతున్నాడు, అతని గురువు యొక్క పరీక్ష అయిన తర్వాత జరుగుతుంది అని అంటారు. దీ కథలో ఒక సారాంశం ఉందన్నమాట. ఏంటంటే, ఒక మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఆ, అంటే వివేకానందుడు ఆయన ఆజ్ఞాచక్రంతో చేస్తున్నారు. మరి ఇది అందరూ చేయగలరా? అలాగే చేస్తే ఏమవుతుంది అంటే, ఇది అందరికీ వర్తించదు. ఎందుకంటే ఆయన ఒక మ్, ఒక హై లెవెల్ మాస్టర్ కాబట్టి. ఎందుకంటే ఆజ్ఞాచక్రం అనేది పైన ఉంటుంది కదా, కింద
ఇంకా కొన్ని చక్రాలు ఉన్నాయి. మన ఆ చక్రాలు అందుకనే ధ్యానం చేసేటప్పుడు మనము ఊపిరి మీద మాత్రమే ధ్యానం చేయమని అంటారు. ధ్యాస ఉంచండి ఊపిరి మీద మట్టుకే అంటారు. కానీ ఎక్కడ ధ్యాస పైన ఉంచాలో చెప్పరు. ఎందుకు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్క చోట ఉంటుంది. కొంతమందికి కింద మూలాధారం నుంచి ఉంటే కొంతమందికి ఆ పొట్ట పెరుగుతున్నట్టు తగ్గుతున్నట్టు అది చూసుకుంటారు. అంటే అది ఐదర్ స్వాదిష్టానం మీద అవ్వచ్చు, లేకపోతే మణిపూరం మీద అవ్వచ్చు. కొందరికి ఆ, ఆ, ఎక్కువసేపు కూర్చోలేరు. అది కూడా అవుతుంది అన్నమాట. అంటే కింద మూలాధారము ఇంకా సరిగ్గా రాలేదు, అదే దాని యొక్క అది కూడా అవుతుంది అన్నమాట. సో వాళ్ళకి కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు. అలాగే చాలా మందికి హృదయం మీద చేస్తారు. అప్పుడు హృదయం మీద చెయ్యమని కూడా చెప్తారు. ఎందుకంటే అది మధ్యలో కాబట్టి. కిందటి క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆ, ఎందుకు హనుమంతుల వారు తన సీతారాముల్ని తన హృదయంలో చూపించారు. ఎందుకంటే ఆ అనాహత చక్రం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు అనమాట. అదే బిందు పైనకి కింద లోకానికి, అంటే మనము కింద నుంచి మనకి సెల్ఫ్ లవ్ అంటే వస్తుంది. అంటే మనం అంటే ఇష్టం అనేది భూతత్వం నుంచి వస్తే పైనుంచి మనకి అందరినీ ప్రేమించాలి, అందరి నిస్వార్థంగా ఉండాలన్నది పైన నుంచి పై లోకాల నుంచి వస్తుంది అన్నమాట. ఈ రెండింటిని సమన్వయం చేసేది హృదయంలో, ఆ హృదయాన్ని చూపించిందే. అందుకనే ఆ హృదయాన్ని సీతారాముల్ని చూపించింది అక్కడ. అందుకనే ఒకరు ఆత్మ, ఒకరు పరమాత్మని కల్పించి చూపించింది అనమాట. అందుకని కొంతమంది అనాహత. సో ఇది దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఉందన్నమాట. ఇది రామకృష్ణ పరమహంస. ఒక్కసారి చూపిస్తాను, మీకు కనిపిస్తుందంటే చెప్పండి. మీరు అందరూ కూడా ఆ, ఆ, వీడియో ఆన్ చేసుకోవచ్చు ఈ క్లాస్లో. ఎందుకంటే కొంచెం ఇంటరాక్టివ్గా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు సమాధానం చెప్పండి. సో అలాగా ఇంటరాక్టివ్గా కూడా చేద్దాం మనం ఇది. సో ఇక్కడ మీరు చూస్తే, ఇక్కడ మీరు ఇది చూస్తే ఇది ఆ, వివేకానందుడి యొక్క మ్, చిత్రపటం అన్నమాట. ఆయన చూస్తుంటే మీరు ఆయన ఎలా ఉందంటే చాలా స్ట్రైట్గా ఉంది కొంచెం కళ్ళు. సో అలాగా చూస్తున్నారు. అంటే ఆ ధ్యానం యొక్క, అంటే ఎటు పక్కకి కాకుండా స్ట్రైట్గా ఉన్నది అని చూపిస్తున్నారు అన్నమాట ఇక్కడ ధ్యానం యొక్క ఇది. సో నేను ఒక చిన్న ఆ, దీనికి ఒక ఆ, చిన్న యాక్టివిటీ చేస్తాను మీ అందరి చేత. సో ఇంకా అర్థమవుతుంది, అంటే ప్రాక్టికల్గా అర్థమవుతుంది దీనివల్ల. సో దీనివల్ల ఈ యాక్టివిటీ చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు మీరు మళ్ళీ ఈ ధ్యానం చేసేటప్పుడు వంశీకరణ మాస్టర్ తోటి కర్మ విపాకం చేసేటప్పుడు మీ ధ్యానం కుదురుతుంది ఎక్కువగా. సో ఇదొక చిన్న యాక్టివిటీగా చేద్దాము. అందరూ మీరు కనుక ఆ, వీడియో ఆన్ చేసుకోగలిగితే సరే సరే, లేకపోయినా కూడా చెయ్యండి. ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే నేను చేస్తాను, నేను ఈ యాక్టివిటీ చేస్తానంటే చెప్పండి. వాళ్ళకి నేను ఓ, వాళ్ళని మెయిన్గా పెట్టుకొని చేయిస్తాము, లేదు కుదిరితే. సో ఎవరైనా ఉన్నారా, ఎవరైనా వస్తారా చేద్దాం నేను చేయించినప్పుడు? లేదు అంటే నేను చెప్తాను, మీరు చేయండి. ఆ, మీరు ఎవరు వచ్చారు? ఎన్జే దేవి గారు వచ్చారు, ఆ, మయూరి గారు కూడా వచ్చారు, కానీ ఆవిడ వీడియో పెట్టుకోలేదు. సో వీడియో లేకపోతే మిగతా ఎవరికి తెలియదు. సో ఎవరైనా ఒకళ్ళు వస్తే కనుక చెప్పండి. నేను మయూరి గారు మీరు కూర్చోగలుగుతారా, కూర్చుంటారా? మీ వాయిస్ నాకు వినిపించట్లేదు. ఆ, ఒకళ్ళు కూర్చొని చేయగలిగితే, అందరూ కూర్చున్నా కూడా ఓకే, ఒకళ్ళు కూర్చొని చేయండి. సో నేను ఒక ఉమా గారు, ఉషా గారు వింటున్నాను. ఇక్కడ ఎన్జే దేవి గారు కూడా ఉన్నారు. సో వీళ్ళని చూద్దాము, వీళ్ళకి చెప్తాను ఎలా చేయాలో. మిగతా అందరూ కూడా చేయాలంటే అందరూ చేయండి, ఇది తప్పకుండా చేయాల్సింది. ఎందుకంటే ఇది తెలుసుకుంటే మీరు ధ్యానం చేయటం మరీ ఎక్కువ సులభతరం అవుతుంది అనమాట. ఒకటి. సో మీరందరూ కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు లెఫ్ట్ సైడ్, మీరు కూర్చోకపోతే మాత్రం వీడియో ఆఫ్ చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ రాకూడదు ఇది. సో మీరు లెఫ్ట్ సైడ్న
లెఫ్ట్ సైడ్ చూపు పైకి ఉండాలి, కొంచెం పైకి ఇలా చూస్తూ. ఒక్కటి మీ ఆ, మీ మ్యారేజ్ కానీ అలాంటివి ఏమైనా ఆలోచించండి ఒక్కసారి. లెఫ్ట్ సైడ్ పైకి చూస్తూ కొంచెం ఆలోచించండి. మీ మ్యారేజ్లో ఆర్ ఆర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు మీరు ఎలా పాస్ అయ్యారు, ఆర్ మీ పెళ్ళిలో మీరు ఎలాంటి చీర కట్టుకున్నారు, మీ చుట్టూ ఎవరెవరు ఉన్నారు. ఒక్కసారి లెఫ్ట్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్ ఎడం వైపు పైకి చూడండి, ఎడం వైపు పైకి చూస్తూ చూడండి, ఆలోచించండి. ఇది నేను చెప్పేది వినండి ధ్యానంగా. సో మీ మ్యారేజ్లో మీ మ్యారేజ్లో కానీ మీరు వేసుకునే బట్టల్లో కానీ ఎలా వేసుకున్నారు, ఏ రంగు వస్త్రాలు ధరించారు, మీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎటువంటి సంగీతం వినిపిస్తోంది, ఏమైనా వాసనలు ఉంటున్నాయా, ఏమైనా వస్తున్నాయా, లేదా ఏమైనా మాటలు వినిపిస్తున్నాయా. ఒకసారి చూడండి అప్పుడు ఏం జరిగింది, ఆ టైంలో ఎలా ఉంది అక్కడంతా. వాన వాన ఏమైనా పడుతుందా, ఎండ ఉందా, చల్లగాలి ఏమైనా వీస్తుందా, ఎలా ఉందో. అర్థమైంది కదా. లెఫ్ట్ సైడ్ అంటే ఎడం వైపు చూసి ఆలోచిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ వచ్చేసండి అందరూ, బయటకు వచ్చేసండి అందరు, బయటకు వచ్చేసండి, బయటకు వచ్చేసారు. బాగా బాగా ఓ, ఆ, నేను చెప్పేవన్నీ వినిపించింది కదా మీరు. మీకు మీ యొక్క, నేను ఉమా గారిది ఒక్కసారి అన్మ్యూట్ చేస్తున్నాను. మయూరి గారు, సారీ, మయూరి గారిది అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకో. ఓకే మేడం. మీకు ఇప్పుడు మీ ఎడం వైపున మీకు కనిపించిందా, మీకు ఏమైనా అలాంటివి అంటే మీ మ్యారేజ్ అలాంటిది కనిపించిందా. విజువలైజేషన్ చేసుకోగలిగిన మేడం మ్యారేజ్ కనిపించింది కదా. కనిపించింది. ఓకే అండి, ఇప్పుడు మళ్ళీ మ్యూట్ చేస్తున్నాను. అదే విషయాన్ని ఇప్పుడు మళ్ళీ మనం కుడివైపు చేద్దాం. ఓకే, సేమ్ మీరు ఇదే విషయాన్ని మనం కుడివైపు చేస్తున్నాము. ఓకే, నేను అందరిది మీరు మ్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో, ఐదర్ మీ 10th క్లాస్ ఎగ్జామ్ కానీ లేకపోతే మీ మ్యారేజ్ కానీ, అదే కుడివైపున, అంటే మీరు మొహాన్ని తిప్పక్కర్లేదు, జస్ట్ కుడివైపున పైకి చూస్తూ చూడండి. చూడగలుగుతున్నారా మీ మ్యారేజ్ కానీ మీ పెళ్లి బట్టలు కానీ, అదే మీరు ఇందాక ఏమేమి చూసారో అవన్నీ కనిపిస్తున్నాయా కుడివైపు పైన. ఓకే, ఒక్కసారి మయూరి గారికి అన్మ్యూట్, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మయూరి గారు, ఇప్పుడు మీరు కుడివైపున చూస్తే కనిపిస్తుందా ఆ లేదు మేడం. విజువలైజేషన్? లేదు కదా. అదే మరి ఇది ఇదే ధ్యానంలో ఇవే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదే ధ్యానం చేసేటప్పుడు ఈ పని చేస్తూ మన అదే కుడివైపున ఎడం వైపున ఏంటంటే మన పాతకాలం, అంటే ఇప్పుడు పాస్ట్ పాస్ట్ లైఫ్ కాలం అన్నీ మనకి ఎడం వైపు నుంచి తెలుస్తుంది అన్నమాట. అదే కుడివైపుకి ఏం చేయాలో ఏం చూడాలో చెప్తాను చూడండి. మళ్ళీ ఒకసారి మ్యూట్ చేస్తాను. కుడివైపున పైకి చూడండి. ఇప్పుడు మళ్ళీ మొహం తిప్పక్కలే, జస్ట్ చూపు మాత్రం పైకి చూస్తూ ధ్యానించండి. ఎలా అంటే ఒక చల్లటి ఆ, రోజు, ఒక సాయంత్రం, అంటే పొద్దున కాదు సాయంత్రం కాదు, ఆ సంధ్యావేళ ఒక ఆ, చల్లటి గాలి వస్తుంది. ఒక మంచి మంచి పువ్వులు అనమాట, మల్లె పువ్వులు కనిపిస్తున్నాయి మీకు, ఆ చెట్లు కనిపిస్తున్నాయి. ఓకే, ఇది మళ్ళీ కుడివైపు పైన చూస్తున్నారు. ఆ పక్కనే చిన్న చెరువు గట్టు ఉంది. అక్కడ చాలా మంది పిల్లలు ఆడుకుంటున్నారు. మీరేమో ఎంత బాగుందో ఈ మల్లెపూలు అని చెప్పి అని అనుకుంటున్నారు. అక్కడ చుట్టూ నడుస్తున్నారు. అక్కడ ఎక్కడో దేవుడి గుడి గంట వినిపిస్తోంది, గుడి కనిపిస్తోంది. అక్కడ హారతి చేస్తున్నారు అనుకుంటా, గంటలు వినిపిస్తున్నాయి. బాబా గారి హారతి స్టార్ట్ అవుతుంది, 6 గల హారతి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి అందరూ వీక్షిస్తున్నందుకు. మళ్ళీ బయటకు రండి.
మయూరి గారు, ఇప్పుడు మీకు ఆ, కుడివైపు చేస్తున్నది అన్ని విజువలైజ్ అవుతోందా? లేదు మేడం, చేసుకోలేకపోయాను. మేడం, ఈజ్ కుడివైపు దట్ విత్ క్లోజ్డ్ ఐస్? కళ్ళు మూసుకొని చేయాలా? కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా కళ్ళు. కుడివైపు పైన చేస్తే మీరు విజువలైజ్ చేయగలరు, అంటే ఫ్యూచర్ ఓకే. లో క్రియేటివ్ది చేయగలరు అనమాట. ఇంకెవరైనా చేయగలిగారా కుడివైపున? మీరు నేను చేయగలిగారు? నేను చేయగలిగాను మేడం. ఎవరండి చేసిన ఇది ఎన్జే దేవి మేడం. మీరు చేయగలిగారు కదా? చేసిన ఏంటంటే దీని దీని మీనింగ్ ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ యొక్క ఇదేంటంటే మన కుడి వైపున మనకి క్రియేటివ్ సైడ్ ఉంటుంది. ఓకే, దాన్ని గైడ్ చేసేది అందరూ మన గురువులు. ఎడం వైపు నుండేది మన పాస్ట్, ఇంకా గతంలో జరిగేవన్నీ అనమాట. సో సో మనకి ఆ, ఒక్కసారి నేను అందరిది మ్యూట్ చేస్తాను. ఓకే, సో కుడివైపు ఉన్నది ఏమో మన క్రియేటివ్ సైడ్ అన్నమాట. క్రియేటివ్ సైడ్ ఎప్పుడైనా ధ్యానం అనేది ఒక క్రియేటివ్, ఇట్ ఈస్ నాట్ మనకి పాతలో జరిగిపోయింది కాదు, మనం ఇప్పుడు జరిగపోయేది ముందరగా అన్నదాన్ని క్రియేటివ్ సైడ్. అందుకని అది కుడివైపున మనము ధ్యానిస్తూ ఇది నాకు కావాలి ఆర్ ఇది నేను చేయాలనుకుంటున్నాను, 5 ఏళ్ల తర్వాత నేను ఇది చేయాలనుకుంటున్నాను అన్నది మనం విజువలైజేషన్స్ కానీ ఏమైనా చేయాల్సింది కుడివైపు చూస్తూ అది విజువలైజ్ చేసుకొని రావాలి. ఎడం వైపు ఏంటి అంటే మన పాతది, ఒకవేళ ఏదైనా వస్తువులు పోయినాయి అనుకోండి, నిజంగానే అలాంటివి ఏమైనా గుర్తు తెచ్చుకోవాలంటే ఎడం వైపు పైకి చూస్తూ ఉంటే అలాంటివన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే మనము మరి ఇందాక నేను మీకు ఒక ఫోటో చూసాను, అదేంటంటే ఆ, వివేకానంద గారిది. ఆయన స్ట్రైట్కి పెట్టారు, ఆయన స్ట్రైట్ పై ఇటువైపు చూడట్లేదు అటువైపు చూడట్లేదు. అంటే ఏంటి, స్ట్రైట్గా ఉన్న ఫేస్ ఏంటి అంటే మన స్ట్రైట్గా ఉన్నది ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్, ఈ క్షణంలోనే ఉన్నాను నేను, ఇంకా వేరే చోటికి వెళ్ళదలుచుకోలేదు అన్న దానికి ఎప్పుడు ఇలా ఇటువైపే ఉండాలి. అంటే దీన్నే ఇంకా ఇంకా చాలా చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇలా చూస్తూ ఉంటే ఏమవుతుందంటే ఒక రకమైన డిప్రెషన్ ఉంటుంది అన్నమాట. అంటే ఒక బాధాకరమైన విషయాలు ఉంటాయి. అలాగే పైన చూస్తున్నాం అనుకోండి, మనకు ఒక సంతోషకరమైన విషయాలు అంటే ఏవి ఇవి ఉండదు అనమాట, స్థిమితంగా ఉంటుంది. అంటే మన గురువులు ఇవందరూ కొన్ని పుస్తకాల్లో రాశారు, కొన్ని చూపించారు, కొన్ని నడిచి చూపించారు, లైక్ రాముళ్లాగా వీళ్ళందరూ అనమాట. సో మనకి ధ్యానం కూడా అలాగే కొన్ని చూపించారన్నమాట మనకి, వాళ్ళ వాళ్ళ యొక్క చిత్రపటాల్లో కానీ వాళ్ళ యొక్క సైన్స్ రూపంలో కానీ మనకి అందించారన్నమాట. మీకు ఇంకొక ఫోటో చూపిస్తాను నేను మీకు, అది చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది మీకు ఏంటంటే. ఇప్పుడు ఇది ఇది ఎవరు తెలుసు కదండి, ఇది అందరికీ తెలుసు కదా. ఎవరు ఈయన? ఈయన పరమహంస యోగానంద గారు. ఈయన ఏం చేస్తున్నారు, ఈయన పైన చూస్తున్నారు అన్నమాట. అంటే ఏంటి, ఇంకా అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అనమాట. అంటే స్ట్రైట్గా నీ ప్రజెంట్ మూమెంట్లో నుంచి ఇలా పైకి వెళ్ళడం మొదలు పెడితే నీ ఆటోమేటిక్గా ఒక స్థాయిలోకి వస్తే, ఒక తేటా అంటారు కదా, ఆ స్థాయిలోకి వస్తే గనక ఆటోమేటిక్గా మన యొక్క దృష్టి అంతా పైకి వెళ్ళి ఆటోమేటిక్గా సమాధి స్థితి ఏర్పడుతుంది అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్, మన మెడిటేషన్లో ఫాలో అవ్వాల్సింది 100%. దీనివల్ల ఏంటంటే చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒకటి, మనం మెడిటేషన్ చేసే అది గంట సేపు అయినా కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే మనం స్ట్రైట్గా చూడాలి, కుదిరితే స్ట్రైట్గా చూడాలి, లేదు అంటే ఇంకా బాగా కుదిరితే ధ్యానం ఇంకొంచెం పైకి చూడాలి. సో ఈ రెండు చూసి మన ఒక ఊపిరి ఎక్కడ అందుతుందో, అంటే ఈ 6 చక్రాలలో ఏ చక్రం మీద మనకి మన దృష్టి పడుతుందో అది చూసుకొని ఆ చక్రం మీదనే మనం ధ్యానం చేయొచ్చు. మనము ఇదే ఆజ్ఞా చక్రం మీదే చేయాలని లేదు, ఎందుకంటే ఆజ్ఞా చక్రం అనేది అది ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి వెళ్తుంది అనమాట. సో మన ఏ చక్రం మీద, ఒకవేళ పొట్ట మీదనో మణిపూరంలోనో లేకపోతే మూలాధారంలో ఎక్కడ ఎక్కడ కుదిరితే అక్కడే ధ్యానం చేయాలి. ఆ ఊపిరి అక్కడ ధ్యానం చేస్తూ తలని మాత్రం పైకి పెట్టాలన్నమాట. సో ఇది మనము చెప్పాలి. లాస్ట్ టైం అడిగిన దానికి ఈ క్వశ్చన్కి సమాధానంగా ఇది చెప్తాం అనుకున్నాను నేను. సో ఇంతవరకు ఇది నెక్స్ట్ మళ్ళీ వద్దాం. మళ్ళీ మన యొక్క
రెగ్యులర్ క్లాస్కి అదే మన సంపాదని ఎలా ఆకర్షించాలి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి. కిందటిసారి నేను మీకు చెప్పాను, ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైతే సంపాదన మీద ఆసక్తి ఉందో, ఇది అందరూ అని కాదు, ఎవరికైతే సంపాదన మీద ఆసక్తి ఉందో, ఎవరైతే సంపాదన మీద ధ్యాస ఉందో, చెయ్యగలము, నాకు చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉంది కానీ నేను సంపాదించలేకపోదు. ఇది ఏ ఏజ్ అయినా సరే, 80 ఏళ్ళు రాని, 100 ఏళ్ళు రాని, మీకు ఏ ఏజ్ అయినా సరే, నాకు ఇది సంపాదన మీద ఆసక్తి ఉంది అని అనుకునే వాళ్ళు దీన్ని తప్పకుండా చేయవలసినవి ఏంటంటే చేయాలి. ఎందుకంటే ఒక ఇరువరకు అనేవాళ్ళు, అంటే మామూలుగా అనేవాళ్ళు, మనం ఏమైనా డబ్బులు తీసుకొని పైకి వెళ్ళిపోతామా, ఎందుకు దీనికి సంపాదన గురించి ఎందుకు అంత ఆసక్తి ఏంటి, వీళ్ళకి ఏమైనా స్వార్థం ఉందా, ఇటువంటి సరికాని ఆలోచనలు అవి. ఎందుకంటే సంపాదన ఎవరు తీసుకెళ్లరు. అంటే ఏదైనా సరే మనం వస్తువులు, మన శరీరమే తీసుకెళ్ళనప్పుడు ఆ సంపాదన ఎలా తీసుకెళ్ళాం. కానీ దానికి వెనకాల ఉన్న స్కిల్ని తీసుకెళ్తాం. అంటే ఇప్పుడు ఒక పాట పాడుతున్న ఒక గాయకులు ఉన్నారు అనుకోండి, వారేంటి జీవితం అంతా సాధన చేస్తారు. నా గానం ఇలా పాడాలి, నేను ఇలా చేయాలి, ఇందులో ఇంత మెళుకలు ఉన్నాయి, ఇంత తక్కువలు ఉన్నాయి అన్న సాధన చేస్తారు. అలాగే ఒక మనిషి సంపాదించే అతను కూడా ఒక రకమైన ప్రతిరోజు ఒక రకమైన సాధన చేస్తాడు. అంటే తన దృష్టి ఎటువైపు, ఆ సంపాదన ఎలా పెంచుకోవాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలని ప్రతి క్షణము ఆలోచిస్తారు. ప్రతిరోజు కూడా దాని యొక్క చేస్తారు. సో ఇప్పుడు ఒకవేళ ఇన్నేళ్ళు నేను చేయలేకపోయాను, కానీ నాకు ఈ కోరిక అయితే ఉంది, సో ఈ రోజు నుంచి కూడా నేను చేస్తాను అనుకొని ప్రతి రోజు నుంచి కూడా ఇది చేయటం మొదలు పెట్టాలి. తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా నేర్చుకోవాలి. అదొక స్కిల్ అనమాట దాన్ని. సో దాంట్లో భాగంగా నేను మీకు కొన్ని చెప్తాను. దీనికి అనుగుణంగా మార్క్ జకర్బర్గ్, ఫేస్బుక్ ఫౌండర్ ఉన్నారు. ఆయనకి 22 ఏళ్లకి మిలియనేర్ అయ్యారన్నమాట. అంటే అంత చిన్న వయసులో ఎలా మిలియనేర్ అయ్యారు? ఇంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది అవ్వలేరు, ఆయన ఎలా అయ్యారు అంటే, ఆయన ఈ జన్మ నుంచే కాకుండా కిందటి జన్మ నుంచి కూడా కొన్ని సాధన చేస్తుంటారు. పైగా సంపాదన అనేది ఒక బై ప్రోడక్ట్. అంటే ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, ఆ చెట్టు ఏమిస్తుంది, తాను ఒక ఆ పువ్వులు ఇస్తుంది, ఆకులు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, మళ్ళీ విత్తనాలు ఇస్తుంది, మళ్ళీ ఫ్యూచర్ కోసం అని కూడా. అలాగే ఒక పనిని చేసేటప్పుడు సంపాదన అనేది జనరల్గా అది బై ప్రోడక్ట్ అనమాట. అంటే ఇప్పుడు మనం ధర్మం ఆచరిస్తే, ప్రేమతత్వాన్ని ఆచరిస్తే సంపద కూడా వస్తుంది అనమాట. అలాంటిదే ఇది కూడా. తన యొక్క ప్యాషన్ని ఫాలో అయ్యారు. ఫాలో అవ్వడం వల్లనే వాళ్ళకి అటువంటి అవకాశాలు దేవుడు ఇచ్చారన్నమాట. అంటే మార్క్ జకర్బర్గే కాదు, ఎలాన్ మస్క్ ఉన్నారు, ఆయన కూడా అంతే 27 ఏళ్లకి అయింది. ఎలా అయింది అంటే, ఆయన ఎన్నో జన్మల నుంచి దాని మీద చేస్తున్నారు. ఇంకొక ఇండియా అతనేమో రితేష్ అగ్రవాల్ 1993లో పుట్టాడు ఆ చిన్నపిల్లాడు. కానీ ఇప్పటికీ ఇప్పుడు ఓయో సంస్థానికి అతను అధినేత అనమాట. సో వీళ్ళందరినీ చూస్తే కూడా వాళ్ళ యొక్క సంపదన అనేది బై ప్రోడక్ట్ కింద చేసుకొని, మెయిన్గా ఏంటంటే ఒక ధర్మంలో కానీ ఒక మానవాళికి ఉపయోగపడేది చేస్తారన్నమాట. సో ఇవన్నిటినీ కూడా చదువుకున్నారు. ఆ చదువుకోవడం వల్ల దానితో పాటు ధనాన్ని కూడా ఇచ్చారన్నమాట. అంటే యాజ్ ఏ గిఫ్ట్ కింద వచ్చినట్టుంది అనమాట. సో అలాగా మనకి కూడా చెయ్యాలి, నేను ఏదో ఒకటి చెయ్యాలి అన్న తాపత్రయం కనుక ఉంటే కనుక తప్పకుండా చేయాల్సిన విషయంలో ధన సంపాదన కూడా ఒకటని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలామంది ఏమంటారంటే, దొంగతనాన్ని చోర కళ అని పెద్ద వర్డ్స్ ఇస్తారు. అంటే దొంగతనమే కళ అయినప్పుడు డబ్బు సంపాదన కూడా అది ఒక కళే కదా, అది కూడా ఒక కళే కదా. కానీ దాన్ని కూడా నేర్చుకోవాలంటే కొన్ని ఉన్నాయన్నమాట, కొన్ని బేసిక్స్ రూల్స్ ఉన్నాయి. మనము దీనికి మనకి స్పిరిచువల్ గాను ఉన్నాయి, మనకి యాజ్ వెల్ యాజ్ హ్యూమన్ యాంగిల్లో కూడా ఉన్నాయి.
కానీ అన్నిటికీ మూల కారణము మెయిన్గా ఎక్కడ ఉండాలి అంటే ఒక ఫౌండేషన్ అని అంటే మాత్రం తప్పకుండా దానికి ధర్మం, ప్రేమతత్వం ఈ రెండు మాత్రం ఉండి తీరాల్సింది. లేకపోతే మనం దాన్ని బిల్డింగ్ కింద చేయలేం. అది దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫౌండేషన్ అనేది ధర్మం. ఈ ధర్మం వల్ల ఏమవుతుందంటే సేమ్ థింగ్, మనం ఎలా అయితే మన కారు ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎలా వెళ్తామో, మన ధర్మంలో ఉంటే మన ధర్మం వల్ల ఇంకెవరితోటి ఎవరిని బాధించము, ఎవరి చోటికి జోలికి వెళ్ళము. మన ధర్మం ఒక గోల్ నుంచి ఇంకో గోల్కి వెళ్ళిపోతాం. అందులోకి బై ప్రోడక్ట్గా సంపాదన తప్పకుండా వస్తుంది. ఇంతమంది ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలా మంది మిలియనర్స్ ఉన్నారు. ఆ చాలా మంది మిలియనర్స్లో చాలా మంది చిన్నపిల్లల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి నేను ఈక్వల్గా ఒక 4 ఏళ్ల పిల్లాడు, 5 ఏళ్ల పిల్లాడు బాగా చిన్నప్పుడే పుట్టొచ్చాడు, బాగా సంగీతం నేర్చుకున్నాడు అంటే ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? కింద జన్మల నుంచి నేర్చుకున్నాను అంటున్నారు. మరి సంపాదన కూడా అలాంటిదే అని నేను చెప్తున్నాను. నాకు తోచినది చెప్తున్నాను. సో దానికి మెయిన్ ఏమున్నాయో దానికి చెప్తాను, ఇప్పుడు చూపిస్తాను మీకు. దానికి మెయిన్ ఫౌండేషన్ ఏమేమి నేర్చుకోవచ్చు. ఒక్క నిమిషం షేర్ చేసుకుంటాను ఇంకొకసారి. అందరికీ కనిపిస్తుంది కదా ఇప్పుడు? ఓకే. మనము బేసిక్గా దీనికి కింద ఏంటంటే ఒక ఎన్వైర్న్మెంట్, దీనికి ఒక పిరమిడ్ అని తీసుకుంటే దీన్ని మనం ఎలా వెళ్ళొచ్చు అని అనుకునే దానికి ఒక పిరమిడ్ కింద తీసుకున్నాం అనుకోండి. కింద బాటంలో ఉన్నది ఎన్వైర్న్మెంట్ అనమాట. ఎన్వైర్న్మెంట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన చుట్టూ అంటే మన చుట్టూ అని చెప్పను, ఎవరి దగ్గరైనా ఒక కాలనీలో అందరూ అక్కడ తాగుబోతు వాళ్ళు, లేకపోతే సిగరెట్ కాల్చే వాళ్ళు ఇలాగ ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ పుట్టిన పిల్లలకి ఏమో అది ఆటోమేటిక్గా ఇది తప్పు లేదేమో, చెయ్యొచ్చేమో అన్న ఎన్వైర్న్మెంట్లో పెరుగుతారు. వాళ్ళకి తెలియదు ఆ ఎన్వైర్న్మెంట్ని ఎలా మార్చుకోవాలో. సో కానీ అందరూ అలాగే ఉన్నారా, అలాగే ఉండిపోయారా అంటే మనం కాదు. కానీ జనరల్గా అది అలా ఉండిపోతారు. ఎంతోమంది దానికి బయటకు పడాలంటే అది ప్రయత్నపూర్వకంగా బయటకు పడతారు. కొంతమంది ఇప్పుడు స్లమ్ డాగ్ మిలియనేర్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. అంటే ఎక్కడి నుంచో ఒక మురికివాడ నుంచి ఎవరో మిలియనేర్ అయ్యారు అని చెప్పి. ఎలా వచ్చారు అని అంటే అతను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎన్వైర్న్మెంట్ మార్చుకున్నారు. అంటే ఒక అతను, మీరు ఎన్నోసార్లు చూసి ఉంటారు, మనకు అబ్దుల్ కలాం గారు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఎన్వైర్న్మెంట్ ఎలా ఉన్నా కూడా దాన్ని మార్చుకోవాలన్న ఒక దృఢ నిశ్చయంతో, తన యొక్క సంకల్పంతో ఒక ఒక స్ట్రీట్కి వెళ్ళి అక్కడ ఆ స్ట్రీట్ లైట్స్ కింద చదువుకున్నట్టు, లేదా ఒక లైబ్రరీకి వెళ్ళి అక్కడ చదువుకున్నట్టు, అంటే ఆ ఎన్వైర్న్మెంట్ని మార్చారన్నమాట. ఆ ఎన్వైర్న్మెంట్ని మార్చడం జరిగింది. అలాగే పైకి ఇంకా నెక్స్ట్ దగ్గరికి వెళ్ళేసరికి బిహేవియర్, ఇక్కడికి వచ్చేసరికి బిహేవియర్ వస్తుంది అనమాట. ఆ పిరమిడ్లో సెకండ్ లెవెల్ బిహేవియర్ అంటే ఎలాగ మనం ఒకళ్ళతోటి ఎలా ఉంటున్నాము, వేరే వాళ్ళతోటి ఎలా బిహేవ్ చేస్తున్నాము. ఇప్పుడు సంపాదన చేయాలి అని అన్నారనుకోండి, మన బిహేవియర్ ఎలా ఉండే అంటే పొద్దున్నుంచి నేను లేచి పడుకొని నాకు పడుకునే ఉండి, లేకపోతే నేను వంట చేసుకుంటున్నాను, లేకపోతే ఇంకొకరితోటి ఎవరితోటో మాట్లాడుకుంటూ ఉంటే నా బిహేవియర్, లేకపోతే పక్క వాళ్ళతోటి ఇది అలాగా ఇది సరికాని ఆలోచనల గురించి మాట్లాడుతూ ఉంటే దానికి మన యొక్క ఇది రాదు. అంటే ఆ బిహేవియర్లో మార్పు రాదు. ఆ బిహేవియర్ అంటే బేసిక్ బిహేవియర్, ఒక హ్యూమన్ బిహేవియర్ మారాలి. అంటే ఏంటంటే ఓకే, వాళ్ళెవరో తప్పు చేస్తున్నారు, వాళ్ళెవరో స్మోక్ చేస్తున్నారు, తాగుతున్నారు, నేను అటువంటి దాంట్లోకి వెళ్ళను, నేను మంచి దాంట్లోకి వెళ్ళాలి. అందుకు తగినట్టుగా అతని బిహేవియర్ కూడా మార్చుకుంటూ ముందరికి వెళ్ళగలగాలి. ఇటువంటి బిహేవియర్ ఎప్పుడైతే మారుతుందో తన యొక్క సంకల్ప బలం, తన యొక్క అచీవ్మెంట్స్ చేరడానికి వెళ్ళగలరు అనమాట. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి మనకు వచ్చేది స్కిల్స్. అంటే స్కిల్ అంటే ఎక్కడికి వస్తుందంటే, ఇప్పుడు స్కిల్ అంటే ఎలాగా మనం అనుకోవచ్చు అంటే, ఇప్పుడు ప్రతిదీ సంపాదించడానికి స్కిల్ కావాలి. అంటే ఒక ఉద్యోగం చేయాలనుకోండి, దానికి తగ్గట్టుగా చదువు ఉండాలి, ఆ తగ్గట్టుగా
ఉంది. వ్యాపారానికి దానికి తగ్గట్టుగా దాని యొక్క స్కిల్ సెట్స్ ఉండాలి, అది స్కిల్ ఉండాలి, అదా ఒక కేపబిలిటీ కూడా ఉండాలన్నమాట. అంటే ఒక మంచి టీచర్ దగ్గర నేర్చుకోవాలి, ఒక సంగీతం నేర్చుకోవాలంటే ఒక మంచి టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. అలాగే ఉద్యోగం చేయాలంటే కూడా అలాగే ఏదో ట్యూషన్ టీచర్స్ దగ్గరకు ఏదో ఒకటి నేర్చుకొని అలా ముందరికి వెళ్ళాలి. ఆ స్కిల్స్ నేర్చుకోవాలి. అది ఎలా నేర్చుకోవాలి అన్నది వాళ్ళకి అది ఒక అది అది ఒక నెక్స్ట్ పిరమిడ్లో నెక్స్ట్ ఇదనమాట. ఇదే మధ్యలోది, ఇది అన్నిటికీ ఇంపార్టెంట్. ఇది ఇది హయ్యర్, ఇది మిడిల్, పిరమిడ్లో మిడిల్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీని పైకి వెళ్తే మన బిలీఫ్ సిస్టమ్ అనమాట. అంటే ఇది కిందటిసారి కూడా, ఈసారి కూడా నేను చెప్పాను కొన్ని, కానీ కిందటిసారి చాలా ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. అంటే ఈ బిలీఫ్ సిస్టమ్స్లో ఏమవుతుందంటే సరికాని ఆలోచనలు ఉంటాయన్నమాట కొన్ని. అంటే ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతానికి మనం మనీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనీ గురించి సరికాని ఆలోచనలు కానీ, లేదు అంటే ఎవరైనా మనం ధ్యానం చేస్తున్నాము అని ఎవరికైనా చెప్పాం అనుకోండి, ఆ ధ్యానం చేస్తే ఏమొస్తుందండి, పడుకుంటారా మీరు అసలు అంటే నమ్ముతారు, అసలు నమ్ముతారు అనమాట, నమ్మరు అనమాట. వాళ్ళకి ఆ ధ్యానం చేస్తే ఒక గంట సేపు వేస్ట్ అవుతుందండి అలా మాట్లాడతారు. అంటే ధ్యానం యొక్క విలువ తెలియని వాళ్ళు, లేదా అది దాని మీద సరికాని ఆలోచనలు ఉన్నవాళ్ళు, లేదా మన సంపాదన మీద అయినా సరే సరికాని ఆలోచనలు కానీ సరికాని విధానాలు కానీ ఉన్నప్పుడు ఈ బిలీఫ్ సిస్టమ్ సరిగ్గా ఉండదన్నమాట. ఈ బిలీఫ్ సిస్టమ్ సరిగ్గా ఉండకపోతే మనం మన గోల్ని అచీవ్ చేయలేం. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు ఉన్న గోల్స్ ఏంటంటే ఈ సంపాదన, కాబట్టి సంపాదనలోని రాలేము అనమాట. దాని పైన ఉన్నది అంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ది. దీన్ని అంటారు ఐడెంటిటీ అంటారు. ఐడెంటిటీ అంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి, నన్ను నేను అనుకుంటాను, నేను ఒక స్త్రీని. నా ఐడెంటిటీ అంటేనే ఒక స్త్రీని, ఒక తల్లిని, ఒక మంచి వైఫ్ని, ఒక చక్కటి కూతుర్ని, ఒక స్నేహితురాలైన చెల్లెల్ని, ఒక ఒక జాబ్ చేస్తున్న ఐటీ ప్రొఫెషనల్ని, అలాగే ఆస్ట్రాలజర్ని, ఇలాగే అలా రకరకాలుగా నేను అనుకుంటూ ఉంటాను. నా యొక్క ఐడెంటిటీస్ చాలా ఉంటాయి. ఇందులో కొన్ని ఇవి సరైన ఐడెంటిటీస్, ఇవన్నీ సరైన ఐడెంటిటీస్. కొన్ని సరికాని ఐడెంటిటీస్ కూడా ఉంటాయి. అమ్మో, నేను సంపాదించగలనా, సంపాదిస్తే దానివల్ల సంపాదించలేనేమో, నాకంత సంపాదన రాదేమో, అదొక ఐడెంటిటీ. నేను లేకపోతే నేను హౌస్ వైఫ్ని ఉంటే నేను సంపాదించలేము, అదొకటి ఐడెంటిటీ. లేకపోతే ఏదైనా పొరపాటున ఎవరైనా ఏదో అన్నారు అంటే, ఓ నేను సరైన తల్లిని కానా, అదొక ఐడెంటిటీ. సరైన తల్లినా, ఇదొక ఐడెంటిటీ అనమాట. సరైనది సరికానిది రెండు ఐడెంటిటీస్ మన దగ్గరే ఉంటాయి. అది రకరకాల వాటిది ఉంటాయి. అది కొన్ని చిన్నవి వాటికి ఉంటాయి, కొన్ని పెద్ద వాటికి కూడా ఉంటాయి అనమాట. ఎవరైనా నన్ను మీరు పాట పాడతారా అండి, మీరు డాన్స్ చేస్తారా అండి, కూచిపూడి భరతనాట్యం చేస్తారా అండి అంటే నేను భరతనాట్యం నేను డాన్సర్ని కాదండి అని అంటాను. అంటే అది ఒక ఐడెంటిటీ. నేను డాన్సర్ని కాదు అంటే నేను ఎందుకు నేర్చుకోలేదు కాబట్టి నేను డాన్సర్ని కాదు. అలాగే సంపాదన విషయానికి వచ్చేసరికి నేను ఇంతవరకు సంపాదించలేదు, సరే నాకు తగినంతగా నేను సాటిస్ఫై అయ్యేంత సంపాదించలేదు. ఐదర్ ఇంతవరకు మొదలు పెట్టలేదు, లేకపోతే మొదలుపెట్టినా నాకు సాటిస్ఫై అంతా సంపాదించలేదు. అదొక ఐడెంటిటీ అనమాట. ఆ ఐడెంటిటీని కూడా నువ్వు మార్చడానికి ఇక్కడే అది కూడా మార్చాలి. ఎందుకంటే అది కూడా నేను ఇంతవరకు నేను డాన్సర్ కాదు ఇంతవరకు, ఎందుకంటే నేను డాన్సింగ్ నేర్చుకోలేదు కాబట్టి. అది అయితే సరైన ఐడెంటిటీ. నేను డాన్సర్ని కాదు అన్నది కాదు, దట్ ఈస్ నాట్ ద సరైన ఐడెంటిటీ. సో ఆ ఐడెంటిటీని కూడా మనం మార్చుకోవాలన్నమాట ఇక్కడ. ఇంకా అన్నిటికంటే టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ది, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అదే ఇది అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారంటే మనం ఒకసారి విజన్ అంటారు. ఆ విజన్ కూడా ఏంటంటే హయ్యర్ పర్పస్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మణిమాల గారు ఉన్నారు, ఆవిడ ప్రతిరోజు ఇది నిర్వర్తిస్తున్నారు. ఎందుకు నిర్వర్తిస్తున్నారు, ఏమైనా యూజ్ ఉందా దానికి, ఆవిడకి ఏమైనా వస్తుందా, లేదు. ఆవిడ హయ్యర్ పర్పస్ చూస్తున్నారు అనమాట. ఇది నేను చేయడం వల్ల ఎంతో మందికి ఉపయోగపడుతుంది, నా వల్ల ఇంకొక 10 మందికి ఉపయోగపడుతుంది, అదొక హయ్యర్ పర్పస్. ఇది ఎందుకు ఆవిడ నమ్ముతున్నారు ఈ విజన్ చేస్తున్న దానికి. దీనివల్ల వంశీకరణ్ గారు
చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు, ఆయన ద్వారా మిగతా అందరికి హెల్ప్ చేస్తున్నారు. అందులో నేను ఒక భాగం అవుతాను, ఆ భాగాన్ని నేను కూడా ఇదవుతాను. సో ఇది నేను లాస్ట్ ఇలాంటి పని నేను నా వల్ల 10 మందికి ఉపయోగపడే పని నేను లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్ కూడా చేస్తాను. నేను ఇవాళ ఇంకో క్షణంలో చనిపోతాను అన్నప్పుడు కూడా నేను 10 మందికి సహాయం చేసేదానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే అది చాలా ఆత్మ ఆనందం కదా, అది ఆత్మ ఆనందం కాబట్టి అది తప్పకుండా ఇష్టపడేది. సో ఆ ఆత్మానందాన్ని కూడా మనల్ని ఈ ఈ దీంట్లో జత చేసుకోవాలి, లేకపోతే అది మన పూర్తి పిరమిడ్ అవ్వదన్నమాట మనకి అది. సో ఇది ఇక్కడ వరకు ఇది ఈ అన్ని స్టెప్స్ అంటే ఇది పైనుంచి రావచ్చు, ఇది కింద నుంచి రావచ్చు. అంటే ఏంటంటే 2 రకాలుగా చేయొచ్చు. అంటే ఫస్ట్ పైన ఆత్మానంద, నాకు ఎందుకు చేస్తున్నాను, నేను 10 మందికి ఎందుకు చేస్తున్నాను ఈ పని అంటే నాకు దీనివల్ల నేను 10 మందికి ఉపయోగపడుతోంది, సో అందుకని చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్క్ జకర్బర్గే తీసుకుందాం అనుకోండి, ఆయన పైనుంచి కిందకు వచ్చారనమాట. నేను ఇది చేస్తే వల్ల ఆయన మిలియనేర్ అవుతానని చెప్పి ఆయన చేయలేదు. ఆయన వాళ్ళకు కూడా తాతలు ముత్తాతలు ఎవరు ఇలాంటి దాంట్లో లేరు. ఎందుకు చేస్తున్నారంటే పైన పర్పస్ చేశారు. ఇది 10 మందికి ఉపయోగపడుతుంది, సో కిందకు వస్తారు. ఇప్పుడు నేను చేస్తే కనుక నేను ఒక ఎంటర్ప్రెన్యూర్ కింద నేను అవ్వచ్చు. ఆ తర్వాత దీనివల్ల ఒక మంచి బిలీఫ్ సిస్టమ్స్, ఒక సరి అయిన ఆలోచనలు రావస్తాయి అనమాట. దీనివల్ల ఈ ఫేస్బుక్ ద్వారా ఒక 10 మంది ఒక ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ వాళ్ళ వ్యూస్ని పెట్టుకోవచ్చు. దానికి కావాల్సిన స్కిల్ సెట్ ఏంటి, నాకు కంప్యూటర్స్లో ఉన్నవన్నీ నేర్చుకోవాలి. దాని తగ్గట్టుగా మళ్ళీ దాని బిహేవియర్ ఏంటి, నేను ఆ బిహేవియర్ నేను అందరికీ ఒక సీఈఓగా ఉన్నాను కాబట్టి నేను అందరినీ గైడ్ చేసే ఆ బిహేవియర్లో ఉండాలి, అందరినీ నేను డైరెక్ట్ చేసే బిహేవియర్లో ఉండాలి. కిందకు వచ్చేసరికి నా చుట్టుపక్కల వాళ్ళు కూడా నేను చెప్పిన దాన్ని ఒప్పుకొని నా యొక్క విజన్ని పాటించేవాళ్ళలాగా ఉండాలి అని ఒకటి ఉంటుంది. పైనుంచి కిందకు వస్తాను, కింద నుంచి కూడా అలాగే పైకి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఎప్పుడైనా సరే మన కింద నుంచి పైకి వెళ్ళే దాంట్లో ఏంటంటే టాంజిబుల్స్ అంటారు. అంటే మన రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటుంది. అంటే పూర్తి రిజల్ట్స్ కాకపోయినా కొంచెం రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటుంది. పైనుంచి వస్తే మాత్రం ఫస్ట్ రిజల్ట్స్ రావు. ఫస్ట్ మనకి విజువలైజేషన్స్ ఇన్సైడ్ అంతా అవుతుంది అనమాట ఇది. సో ఇది దీనికి కూడా ఎఫర్మేషన్స్ ఉన్నాయి. కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఎఫర్మేషన్స్ ఏం చెప్పొచ్చుకోవచ్చు, పైనుంచి కిందకి వచ్చేటప్పుడు ఎఫర్మేషన్స్ ఏం వస్తుంది అది కూడా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ ఆపుతున్నాను. మీ అందరికీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక అది చెప్పి నెక్స్ట్ దెన్ కుదిరితే మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం, అప్పుడు మళ్ళీ చెప్తాను. దీనికి ఈ పిరమిడ్కి అసలు ఎఫర్మేషన్స్ ఎలా పెట్టుకోవచ్చు ఎఫర్మేషన్స్ చెప్తాను, అప్పుడు దెన్ నెక్స్ట్ క్లాస్కి చెప్పచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే చెప్పండి, నేను తీసుకుంటాను. చేతులు ఎత్తండి, నేను చూస్తాను ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి. లేదు అంటే నేను నెక్స్ట్ దానికి వెళ్తాను టాపిక్. ఓకే, సో ఓకే, దీనికి ఇప్పుడు మళ్ళీ ఇవి నేర్చుకోవాలి అంటే ఇవన్నీ నేర్చుకోవాలంటే ఇప్పుడు మనము ఐదర్ సంపాదన మీద కానీ లేదా ధ్యానం మీద కానీ మరి ఏదైనా సరే సంగీతం మీద కానీ ఏదైనా సరే మనం చెయ్యాలంటే ఒక 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 ఏదో ఒక మోటివేషన్ ఉండాలన్నమాట, ఏదో ఒక ఉత్సుకత ఉండాలి, ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. అది దేనికి ఇంట్రెస్ట్ ఉంటుందంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ ఆలోచనలు ప్రేమ తత్వంతో చేద్దాం అనుకుంటారు. అంటే ప్యాషన్ అంటారు అన్నమాట. ఇప్పుడు మార్క్ జకర్బర్గే ఉన్నారనుకోండి, ఆయన ప్యాషన్ తోటి చేశారు. సో అలాగే కొంతమంది సర్వీస్ ద్వారా చేస్తారు. అంటే ఇప్పుడు వంశీకరం మాస్టర్ గారు ఎందుకు చేస్తున్నారు అంటే ఆయనకి 10 మందికి సహాయం చేయాలి అనే ఆలోచనతో అదొక సర్వీస్, హ్యుమానిటేరియన్ మీద చేస్తారు. కొంతమంది గ్రోత్ అంటే ఎలాగా ఎందుకు చేయాలి గ్రోత్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళని తీసుకున్నాం అనుకోండి, షారుఖ్ ఖాన్ కానీ లేకపోతే ఇంకా ఇలా ఎవరైనా ఎస్ఎస్ రాజమౌళి గారు కానీ, వాళ్ళు ఎవరైనా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ పని ఎందుకు చేస్తున్నారు అంటే
ఒక దానికంటే ఇంకో దానికి ఎక్కువ బాగా చేయడము, ఆ గ్రోత్ కోసం అని చేస్తున్నారు అన్నమాట. ఇంకొంతమంది చేస్తారు ఎందుకంటే వాళ్ళ యొక్క ఎస్పెషలీ దీనికి పాలిటీషియన్స్ తీసుకోవచ్చు మనం ఆ ఎగ్జాంపుల్గా. సిగ్నిఫికెన్స్, వాళ్ళ ఇంపార్టెన్స్ కావాలన్నమాట. వాళ్ళు చెప్పేది చెల్లాలి అనే ఒక ఇంపార్టెన్స్ తోటి చేస్తారు. ఇలాంటి ఏవి చేయాలన్నా కూడా ఒక స్ట్రాంగ్ మోటివేషన్ దీని వెనకాల ఉండాల్సింది. అలాగే కొంతమంది ఉంటారు, వీళ్ళని జనరల్గా కామనర్స్ అంటారు అనమాట. కామనర్స్ అని ఎందుకంటారంటే వీళ్ళకి ఏంటంటే వెరైటీ ఇష్టం. వెరైటీ ఇష్టం అంటే పొద్దునేమో నలుగురితోటి కబుర్లు చెప్పుకుంటారు, సాయంత్రం ఏమో టీవీ చూస్తారు, మిగతా ఏమో ఎవరితోటో వాళ్ళతోటి వీళ్ళతోటి వాళ్ళతోటి ఏవో ఒకటి పనికి మాలిన అవసరం లేని ఆ, మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. లేదా ఏదో కొంతసేపు పాటలు పాడుకుంటూ ఉంటారు. అలా 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 వెరైటీస్ అన్నమాట. ఒక రోజుని ఒక రకరకాలుగా డివైడ్ చేస్తారు. వీళ్ళకు గోల్ అని ఏం కాదు, వీళ్ళకి ఏంటంటే ఒక రకమైన ఎంజాయ్మెంట్ అంతే. దట్స్ ద అది అది ఉంటుంది అన్నమాట. సో వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఇదంతా కూడా. సో ఈ గ్రూప్స్లో ఎక్కువగా ప్రేమతత్వంతో, సర్వీస్ తత్వంతో వచ్చేవాళ్ళు, గ్రోత్ వచ్చేవాళ్ళు పైనుంచి కిందకు వస్తారు. అంటే వాళ్ళకు ఒక ఆల్రెడీ ఒక విజన్, ఒక ఆలోచన శక్తితోటి నేను ఇది ఇది చేస్తే ఇది వస్తుంది, చేయటం వల్ల 10 మందికి ఉపయోగపడుతుంది, అలాగే నాకు కూడా ఉపయోగపడుతుంది, నా వల్ల నా ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అలా అనుకొని పైనుంచి కిందకు వస్తారు. లేదు కింద నుంచి పైకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటుందంటే ఫస్ట్ వాళ్ళు సొసైటీని మారుస్తారు అన్నమాట. సొసైటీ వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఉంటారో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే ఐదర్ వాళ్ళు అక్కడ ఉండటం మానేస్తారు, లేదా ఆ ఆ మనుషులతోటి తిరగడం మానేస్తారు, లేదా ఆ మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వాళ్ళు చేసే స్నేహాలు కూడా వాళ్ళ స్థాయి కంటే పెద్ద స్థాయి, అంటే చూడడానికి ఫిజికల్గా చూడడానికి పెద్ద స్థాయిలో ఉంటారన్నమాట. దీన్ని ఎప్పుడూ కూడా మనం దీన్ని ఒక ఎఫర్మేషన్లో తీసుకునేటప్పుడు మనం ఎప్పుడు ఎలా తీసుకోవాలంటే మన చుట్టూ ఉన్న మనుషులందరూ నాకు సహాయం చేస్తున్నారు, వాళ్ళతోటి నేను చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను, వాళ్ళు నాతో మాట్లాడగలుగుతున్నారు, అటువంటి కైండ్ ఆఫ్ ఎఫర్మేషన్స్ తీసుకుని రావచ్చు. ఆ పైన నెక్స్ట్ బిహేవియర్స్లోకి వచ్చేటప్పుడు ఈ ఏం చెప్పచ్చు అంటే నేను ప్రతిరోజు నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మీరు మనీ సంపాదించకపోయింది అదొక స్కిల్ అని మనం అనుకున్నాం కాబట్టి, అది స్కిల్ నేర్చుకోవాలనే ఇది ఉంది కాబట్టి ప్రతిరోజు ఓకే ఒక ఆర్టికల్, న్యూస్ పేపర్లో ఆర్టికల్ చదువుకోవచ్చు, ఎలా ఉంటుంది డబ్బులు ఎలా సంపాదిస్తారనే ఆర్టికల్స్ ఉంటే చాలా ఉంటాయి. లేదా యూట్యూబ్లోను వాటిల్లోను గూగుల్లోను చేస్తే బోల్డ్ ఉంటాయి అన్నమాట. అసలు స్టాక్ మార్కెట్ ఎలా నడుస్తుంది, ఇలాంటివి నేర్చుకోవచ్చు ఫస్ట్. ఆ బిహేవియర్ ప్యాటర్న్స్లో చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ప్రతిరోజు కనీసం 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు దాని మీద కేటాయించేయాలి. లేకపోతే ఇంకా మనం దాని మీద ఫోకస్ ఏముంటుంది, మన లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నామో, దేని మీద అయితే ఎనర్జీ పెడుతున్నామో అదే మనకు వస్తుంది. అది మనకి తెలిసిన విషయమే కదా. మరి మనం ఇది సంపాదన అనేటప్పుడు మనం దాని మీద ఎనర్జీ పెట్టాలి. ఇది నేను చెప్తున్న ఈ ఎగ్జాంపుల్ మీరు ఇది వయసుతో పరిమితం లేదు, ఎవరైనా సరే అందరూ కూడా చేయవలసిన విషయమే, చేయొచ్చు. దీనికి ఎటువంటి దీనికి ఎటువంటిది లేదు. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు దాన్ని ఫస్ట్ మనం మొదటి రోజునే వస్తుందని అనుకోరు కదా. మీరు అది ఆ స్కిల్ నేర్చుకుంటున్నారు ఫస్ట్. సో అందుకని ప్రతిరోజు నేను 10 నిమిషాలు మాట్లాడుతున్నాను అన్న ఇది సంకల్పం పెట్టుకొని అదొక ఎఫర్మేషన్ చేసుకుంటే బిహేవియర్స్ మారుతుంది. స్కిల్స్ ఏంటంటే నేను ఒక మంచి మాస్టర్ దగ్గర నేను నేర్చుకుంటున్నాను అది అని నమ్మాలి, అది ఒక ఇంటర్నల్గా నమ్మాలి. అటువంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి నేర్చుకోవాలి కూడా. ఆ నేర్చుకునేటప్పుడు ఎటువంటి మొహమాటము ఉండకూడదు, నాకు తెలియదు అనే తెలుసుకోవాలి. ఒకసారి ఏమవుతుందంటే ఒక మనిషి చెప్పేటప్పుడు ఒక గంట సేపు చెప్తే అందులో 20 నిమిషాలు మనకు తెలిసినవి కూడా ఉంటాయి. అందులో డౌట్లే, అది నాలెడ్జ్ ఎవరి సొత్తు కాదు కాబట్టి అది తెలిసిన విషయం ఉంటుంది, కానీ మిగతా ఉన్నవి
మిగతా మిగతా 40 నిమిషాలు తెలియవు కాబట్టి అవి తెలుసుకోగలగాలి. అవి తెలుసుకోవడానికి ఈ 20 నిమిషాలు తెలిసిన విషయమైనా కూడా ఓపికతోటి వినగలగాలన్నమాట. అలాగే నేను ఎవరిని అని తెలుసుకోవాలి. అంటే నేను ఎవరిని అంటే సపోజ్ ఇప్పుడు సంపాదన మీదే ఉందనుకోండి. ఓకే, నాకు ఇది వచ్చా, నాకు ఇది రాదా, నేను సంపాదిస్తున్నాను, నేను సంపాదించింది నాకు నచ్చిందా, సరిపోయిందా, ఇది సరిపోతే ఫస్ట్ ఎవరిని నేను ఇందులో ఈ నేను సంపాదించాలని అనుకునే మనిషినా, లేకపోతే జస్ట్ నాకు నాలెడ్జ్ కోసమే కావాలా, లేదు నేను నిజంగానే నేను నా నాలెడ్జ్ని స్కిల్స్ని డెవలప్ చేసుకొని నేను దీన్ని డబ్బు సంపాదన రూపంలో కూడా తీర్చిదిద్దుకోగలను. ఆ ఐడెంటిటీ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత హయ్యర్ పర్పస్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను. ఒకవేళ పెద్ద వయసు ఉందనుకోండి, మీరు ఇప్పుడు నేర్చుకుంటున్నారు ఒక స్కిల్ని. ఓకే, నాకు ఇది నేను స్కిల్ నేర్చుకోవడం వల్ల నాకేం తప్పులేదే, నేను ఇది ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు కదా అన్న ధ్యానంతో నా వల్ల నా ఫ్యూచర్ తరాలు కూడా ఇది ఆటోమేటిక్గా వస్తుంది అన్న హయ్యర్ పర్పస్ తోటి నేర్చుకోవటం అనేది ఈ ఎఫర్మేషన్స్ రావాలి. ఈ ఎఫర్మేషన్స్ కూడా రైట్ సెంటెన్సెస్లో తెలుగులో ఇవ్వమంటే ఇస్తాను, లేదు ఇంగ్లీష్లో అయితే నేను నెక్స్ట్ క్లాస్లో అయితే ఇవ్వగలను. నేను మీకు తెలుగులో కానీ ఒకవేళ కావాలంటే మణిమాల గారికి చెప్పండి, నేను నెక్స్ట్ క్లాస్ తీసుకునేటప్పుడు తెలుగుని కూడా మార్చుకొని, నా దగ్గర ఇంగ్లీష్ అయితే రెడీగా ఉన్నాయి, నేను తెలుగుది కూడా నేను మార్చి తీసుకొని వస్తాను, నెక్స్ట్ క్లాస్లో షేర్ చేసుకుంటాను. ఈ దీంతో ఈ క్లాస్ ముగిస్తున్నాను. కానీ ఏదైనా ఇంకొక నిమిషం ఉంటాను, మీకు ఎవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉంటే చేతులు ఎత్తండి, నేను మళ్ళీ ఇంకోసారి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇది ఎవరైనా ఉషా గారు, ఓకే ఉషా గారు నమస్కారం చెప్పండి. మేడం. ఉషా గారు నమస్కారం అండి. బాగా చెప్పారు మేడం, కృతజ్ఞత. చాలా బాగా చెప్పారు. మా కోసం తెలుగులో చెప్పండి. తప్పకుండా అండి, తప్పకుండా నెక్స్ట్ క్లాస్లో తీసుకొస్తాను. ఇంకేమైనా ఉన్నాయండి క్వశ్చన్స్?